ఉన్నత విద్యాధ్యక్ష ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్య సేన్ గారు చెప్పిన మాటల అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది. మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. అమర్త్య సేన్ గారు అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్, మన దేశం ఇచ్చిన, ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ట్ లో ఒకరు అధ్యక్ష, ఆర్థికవేత్త, తత్వవేత్త. అదేవిధంగా తనకు కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష 1998లో ఇవ్వబడింది అధ్యక్ష. మానవ అభివృద్ధి సూచి, మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష. వెల్ఫేర్ ఎకనామిక్స్ గాని, సంక్షేమ ఆర్థిక పరిస్థితి గాని చాలా చక్కగా ప్రపంచానికంతా చాటి చెప్పారు అధ్యక్ష. తను సోషల్ జస్టిస్ గాని, అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష, పుస్తకము పావర్టీ అండ్ ఫెమైన్స్ అని. కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము కరువు అనేది యాక్చువల్ గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష. ఆయనకు నోబెల్ ప్రైజ్ తో పాటు అధ్యక్ష 1999లో మన భారతదేశం ఇచ్చే హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తను చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది. మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో, చదువుకుండే వాళ్ళు, బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37%, అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈ రోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,25,00,000 రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష. ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెన అని ఎక్కడికి పోతున్నారో తెలీదు, ఎక్కడ చదువుతున్నారో తెలీదు, ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు, అసలు అక్కడ ఫీజు ఎంతో తెలీదు, చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. రికమెండేషన్ల మీద పోయేటి అధ్యక్ష. ఈ రోజు అట్లా కాకుండా ప్రపంచంలో 50 గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతన్నా కానీ అధ్యక్ష 1,25,00,000 వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,90,000 కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలా మంది మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, AWS, పాలో ఆల్టో, బ్లూ ప్రిజం మొదలగు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో 50% కోటాను, మిగతా అన్ని కోర్సుల్లో 35% కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా 2,118 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరగలుగుతున్నారు.